ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని తొలగించేస్తే, ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి హైకోర్టుకి వెళ్తే, హైకోర్టు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగిని మళ్ళీ కొనసాగించమని చెప్తే, పట్టించుకోనందుకు గాను ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డికి 1 నెల రోజులు జైలు శిక్ష, 2000 జరిమానా విధించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆయన వీసీగా ఉన్నంత వరకు కోర్టు ఉత్తర్వులు అమలు చేయనందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నూకన్న దొర అనేటటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కింద 17 ఏళ్ల పాటు 2006లో నియమితుడై 17 ఏళ్ల పాటు సేవలు అందించారు. పోనీ ఆయన వేరే ఇది అనుకోవడానికి 2006 అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఈయన పోనీ కాంగ్రెస్ అనినే కదా పేరు. అంటే 2004లో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నియమితుడైన. పోనీ ఏ తెలుగుదేశం టైంలో నియమితుడయ్యాడు కాబట్టి వాళ్ళ పేరు అనుకోవడానికి. అయితే ఆయన 17 ఏళ్ల పాటు సేవలు అందించాక 2022లో వైస్ ఛాన్సలర్ తొలగించారు నవంబర్ 18న. తను అలాగే 2022 మే నుంచినే జీతాలు కూడా ఆపేశారు. దాన్ని సవాల్ చేస్తూ నూకన్న ద్వారా 2023లో హైకోర్టులో పిటిషన్ వేస్తే 23 మార్చి 7న విచారణ జరిపిన న్యాయమూర్తి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా మళ్ళీ కేసు తేలే వరకు కొనసాగించమని ఆదేశించారు. అట్లాగే ఆయన జీతాన్ని ఇవ్వమని చెప్పారు. కానీ అప్పుడు ఉన్నటువంటి వీసీ అది పట్టించుకోలేదు. దాంతో దాని మీద కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే ఇప్పుడు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏడాది నవంబర్ 20వ తారీఖున తీర్పిచ్చింది. ఆ తీర్పు కాపీ ఇప్పుడు బయటకు వచ్చింది. 6 వారాల్లో వరకు సస్పెండ్ చేస్తూ తీర్పుని 6 వారాల్లోపు పై అప్పీల్లో స్టే అన్నా తెచ్చుకోవాలా, లేదంటే కనుక కొట్టేయించుకోవాలి, లేదంటే రిజిస్ట్రార్ దగ్గర లొంగిపోయి జైలుకు వెళ్ళమని ఆదేశాలు ఇచ్చింది.